అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అతి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఎలాంటి పరీక్ష లేదు, ఎలాంటి అనుభవం అవసరం లేదు. మీరు అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, సో దీనికి ఎలా అప్లై చేయాలి, పూర్తి వివరాలు యొక్క వీడియోలో క్లియర్ అండ్ కట్ గా మీకు వివరిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి, జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళలేదు కనుక మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అతి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం అప్లికేషన్ డేట్ వచ్చి ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారంటే కనుక ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఇచ్చారు. ఎప్పుడు జనవరి 31 అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కూడా మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి మనకి ఫీజ్ పేమెంట్ ఉంటుంది. ఆ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు కూడా మీరు ఈ యొక్క ఫీజ్ పేమెంట్ చేయడానికి అవకాశం అయితే ఇస్తారు. అలాగే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక, అంటే సపోజ్ ఇప్పుడు అప్లై చేసుకునేటప్పుడు కొంతమంది ఏదో ఒక నెంబర్ తప్పుగా పెట్టడమో, లేదు అంటే కావాలని పెట్టరు, ఒక్కొక్కసారి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటివి మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవడానికి 18వ తారీఖు అంటే ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు కూడా మీరు ఏమైనా కరెక్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఇందులో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయంటే కనుక మొదటిది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకేనా, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇది ఫస్ట్ కేటగిరీ, BPM అంటారు. తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకేనా, అలాగే నెక్స్ట్ వన్ డాక్ సేవక్. 3 రకాల కేటగిరీలకు సంబంధించి మనకి పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క 3 రకాల కేటగిరీలకు సంబంధించి సాలరీ చూసినట్లయితే కనుక ఒకవేళ మీరు BPM కి సెలెక్ట్ అయితే, అంటే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ కింద మీకు ఉద్యోగం వస్తే కనుక 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ కానివ్వండి, లేదా డాక్ సేవక్ కానీ మీకు జాబ్ వస్తే 10,000 నుంచి 24,470 రూపాయల శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కనుక ఏజ్ లిమిట్, అంటే మీకు ఎంత వయసు ఉంటే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా, అలాగే మాక్సిమం 40 సంవత్సరాలు. 18 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 3 years, EWS వారికి నో రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక PWBD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వికలాంగులు 10 years, PWBD ప్లస్ OBC అయితే 13 years, PWBD ప్లస్ SC ST అయితే 15 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక విద్యా అర్హతలు ఆల్రెడీ మీకు చెప్పాను. సో విద్యా అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనకి ఏదైనా సరే ఇక్కడ 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 10th క్లాస్ పాస్ అయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇక అదే విధంగా మనకి క్లియర్ అండ్ కట్ గా పోస్టులు మనకి ఏదైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారితో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. మాక్సిమం ఖచ్చితంగా కలిగే ఉంటారు కాబట్టి. అలాగే సైక్లింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సైకిల్ అంటే సైకిల్, బైసికిల్, సో పోస్ట్ మ్యాన్స్ ఉంటారు కదా. అలాగే మీకు ఏదైతే స్థానిక తెలుగు భాష మాట్లాడడం, రాయడం, చదవడం ఉండాలి. ఈ విధంగా మనకి అర్హత వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలా సెలక్షన్ చేస్తారు అనేది మనం చూసినట్లయితే కనుక సో అప్లై చేసిన వారందరిది కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రేడ్ పాయింట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనకి గ్రేడ్స్, గ్రేడ్ పాయింట్స్ అంటే కొంతమందికి ఒక్కో బ్యాచ్ కి ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు చాలా చాలా గమనించుకొని అప్లై చేసుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే కనుక అలాగే మీకు సంబంధించి ఒకవేళ మీరు ఉద్యోగాలకు ఎంపికైతే కనుక మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, PWBD సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఓకేనా.
సో ఇవి కలిగి ఉండాలి. సో మీకు పీడబ్ల్యూడి క్యాండిడేట్ పీడబ్ల్యూడి కలిగి ఉండాలి, మిగిలిన వరకు అవసరం లేదు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కావాలి, మిగిలిన వరకు అవసరం లేదు. ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, మీకు ఆ 3 కేటగిరీకి సంబంధించి ఏమైనా అయితే కనుక మీరు ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో మిగిలిన వారికి అవి మ్యాండేటరీ కాదు. అయితే ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సో ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఏదైతే వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అందులో మీకు ఏం చేయాలంటే కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మీరు ఈ విధంగా 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వ్యాలిడిటీ, అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేస్తారు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇక్కడే మీది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, డివిజనల్ సెలక్షన్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్. అంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద లోకల్ లాంగ్వేజ్ స్టడీడ్ బై ద క్యాండిడేట్. సో ఏదైతే మీరు మీ యొక్క కేటగిరీకి సంబంధించి ఎక్కడ ఏ పోస్ట్ ఉందనేది చెక్ చేసుకోవాలి. సో మీకు అది ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఆధారంగా మీ పోస్ట్ సెలక్షన్ ప్రిఫరెన్స్ అనేది ఎంచుకోండి. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మీరు తర్వాత పోస్ట్ సెలక్షన్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత ఫోటో అండ్ సైనేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఫీజ్ పేమెంట్ లాస్ట్ లో ఉంటుంది. ఆ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు 100 రూపీస్ అనేది ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ప్రిఫరెన్సెస్ అనేవి 20 పెట్టుకోవడానికి అయితే ఇస్తారు. సో మీకు ఎన్ని ఇస్తే అన్ని పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఫీజ్ ఒకసారి పే చేసేసాక మరలా రిఫండ్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సర్వర్ టెక్నికల్ ఇష్యూ లేకుండా మంచి సిగ్నల్ ఉన్న చోట ఫీజు అయితే పే చేయండి. ఒకవేళ డిడక్ట్ అయినా సరే మళ్ళీ మనకైతే ఇవ్వరు. సో ఫోటోగ్రాఫ్ సైనేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి. రేషియో వచ్చి 4:5 లో. ఓకేనా? సో ఈ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, సైనేచర్ ఫోటో జాగ్రత్తలు తీసుకుని అప్లోడ్ చేయండి. తర్వాత సో అప్లై చేసుకునేటప్పుడు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక సో మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కనుక వేకెంట్ పోస్ట్ అని చూసారా, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ అండ్ డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న డివిజన్స్ ఏంటో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం అన్ని డివిజన్స్ అయితే ఉంటాయి. సో నేను ఎగ్జాంపుల్ గా మీకు రాజమండ్రి చూపిస్తున్నాను. ఓకేనా? సో రాజమండ్రిలో చూపించిన తర్వాత ఇక్కడ మనకి ఆఫీస్ నేమ్స్, పోస్ట్ ఐడి అని ఉన్నాయి చూసారా. చూడండి, ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడు చాలా మంది మిస్టేక్ చేయకండి. సో ఇక్కడ మీరు మీ యొక్క రాజమండ్రి డివిజన్, మీకు రాజమండ్రి డివిజన్ అంటే మీది ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీ ఉంది చూసారా, కేటగిరీ, ఈ కేటగిరీ చెక్ చేసుకోండి. మీ కేటగిరీకి సంబంధించి ఎక్కడ ఏ డివిజన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి ప్రిఫరెన్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఆ యొక్క కేటగిరీలో ఎక్కువ ఎక్కడ ఉన్నాయో పోస్ట్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు అన్ని డివిజన్లు చెక్ చేసుకోండి. అలా అన్ని డివిజన్లు చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ మీ కేటగిరీకి సంబంధించి పోస్టులు ఉన్నాయో అవి మీకు ఒక లిస్ట్ అనేది రాసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. ఓకేనా? సో రాసుకున్న తర్వాత మీరు ఫర్ సపోజ్ మీరు ఎస్సీ అనుకోండి. ఇక్కడ ఎస్సీ అయితే ఏం చేస్తారు, బిపిఎం ఎక్కడ ఉంది, చింతరుగుపల్లి బిఓ. ఓకేనా? చింతరుగుపల్లి బ్రాంచ్ ఆఫీస్ లో పోస్ట్ అయితే ఉంది. అలాగే ఇంకెక్కడ ఉంది, లక్కవరం, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ లో ఎస్సీకి సంబంధించి ఒకటి ఉంది. అదేవిధంగా మర్రివాడ, అదేవిధంగా మోతుగూడెం, అదే విధముగా మనకి స్టఫోర్డ్ పేట, అదే విధముగా తెల్లమ్మవారిగూడెం, అదే విధముగా ఈ విధంగా మనకి ఈ యొక్క కేటగిరీకి సంబంధించి రాజమండ్రి డివిజన్ లో పోస్టులు అయితే ఉన్నాయి. అలాగా మీరు ప్రతి డివిజన్ కూడా మీకు దగ్గరలో ఉన్న డివిజన్లన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఎగ్జాంపుల్ గా మాది అమలాపురం. సో అమలాపురంలో చూస్తున్నాను. ఈ విధంగా మనకి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో మగటపల్లి, అదేవిధంగా పల్లం, అదే విధముగా వేగివారిపాలెం, అదేవిధంగా ఏనుగుల మహల్. సో ఈ విధంగా మనకి పోస్టులు కేటగిరీ వైజ్ గా చెక్ చేసుకుని ఒక లిస్ట్ రాసుకుని అప్పుడు అప్లోడ్ చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు చాలా క్లియర్ అండ్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఏదైతే
10th లో 9 పాయింట్స్ నుంచి 10 పాయింట్స్ మధ్యలో వచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలు ఎక్కువగా వరిస్తాయి. ఎందుకంటే చాలా మంది కోవిడ్ బ్యాచ్ లో వాళ్ళకి 10/10 వచ్చాయి. సో ఈ యొక్క ఉద్యోగాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనకి కోవిడ్ బ్యాచ్ కే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి 10/10 రావడం, ఈ యొక్క ఉద్యోగాలు వాళ్ళకే వరిస్తూ ఉన్నాయి. అలా అని మీకు మిగిలిన కోవిడ్ కు ముందు వచ్చిన వారికి జాబ్ రాదంటే అలాంటిది ఏమి లేదు. అందరికీ వస్తే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కేటగిరీ వైజ్ చెక్ చేసుకుని ప్రిఫరెన్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని అప్లై చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.